వీడేనా నువ్వు చెప్పిన మాఫియా డాన్ నాయక్? ఆ చూపేంట్రా? నిన్నే రమ్మన్నాను కదరా, రాలేదేంటి? భయమా? వాడెక్కడా? ఎవ్వడ్రా? నీ మేనల్లుడు బల్లారి బాబు ఎక్కడా? వాడితో నీకు పనేంట్రా? డీల్ క్యాన్సిల్ అని చెప్పాను కదా, క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. చంప దెబ్బలకు ఆయన ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయని నాగార్జున గారు ఫీల్ అయ్యారండి. ఏంట్రా పెద్ద తోపులో ఫీల్ అయిపోతున్నావు ఏంటి? నీలాంటి డాన్స్ చేత సింగపూర్ లో సుస్సు పోయించారు, సుస్సు పిచ్చనాయాల. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వేదో నిజంగా ఫీల్ అయిపోతావంటే నువ్వు డాన్ క్యారెక్టర్ చేస్తున్నావు. నువ్వు డాన్ క్యారెక్టరా? డాన్ క్యారెక్టర్. నేను డాన్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఏ అది కూడా మర్చిపోయావా? మైండ్ దొబ్బిందా? ఇది రియాలిటీ షో. రియాలిటీ షోనా? రియాలిటీ షోనా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? ఎవడికి రా మెంట్లో? నీ పని చెప్తానుండు. నాగార్జున గారు చూడండి సార్, ఇడు ఇంకా నా వల్ల కాదు సార్. చెప్పదబ్బలకి నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మీకు ఇష్టమని మాక్సిమం ఓపిక పెట్టారు సార్. మొత్తిగా టైమింగ్ లేదు సార్. నిజంగా చంపేసేలా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి సార్. మీకు దండం పెడతాను సార్. ఎవరితో మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడుతున్నానా అంటే మన బాస్నే మర్చిపోయావా? కింగ్ నే మర్చిపోయావా? మా టీవీ ఓనర్ నే మర్చిపోయావా? ఈ రియాలిటీ షో సృష్టికర్తనే మర్చిపోయావా? చూసారా నాగార్జున గారు, మీరెవరో కూడా వీడికి తెలియదంట. వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ రీషూట్ చేయాలి. మీకు ఎంత లాస్ తెలుసా? ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ చేయండి ఇమీడియట్లీ సార్. నాగార్జున ఈ పెన్ లో ఉన్నాడా? పెన్ లో కెమెరా ఉంది. నాగార్జున గారు స్టూడియోలో ఉన్నారు. అది కూడా తెలియదురా నీకు?